లేడీ అగోరి అని బాగా వైరల్ అయిందన్న. అవును. ఆమె గురించి లేకుంటే అతని గురించి మీ అభిప్రాయం ఏంటన్నా? ఆమెనా అతడా? అది నాకు కూడా తెలియదు, అందుకే అడిగిన. ఇప్పుడు ఆమెనా అతడు? నీకున్న క్లారిటీ ఏమో అని అర్థం అయితే లేదు. పెళ్లి చేసుకో ముందు వరకు ఆమె అనుకున్నా. ఆమె పెళ్లి చేసుకున్నాక అమ్మాయి ఎవరైతే ఉన్నారో బాగుంటుంది. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. ఇదేనా సనాతనంలో కూడా ఏదైనా తప్పున్నా అది హిందువుగా అస్సలు దానికి ఏకీమని చేయలేదు. ఇలాంటి లత్కోరు వల్ల చాలా మంది హిందుత్వానికి సనాతనానికి బ్యాడ్ నేమ్ వస్తాయి కదా. బీజేపీ నాయకుడు ఖండించిన 8 నెలల నుంచి అఘోరి అనేటువంటి వ్యక్తి ఇన్ని అరాచకాలు చేస్తా ఉంటే ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ఒంటి మీద బట్టలు లేకుండా పోనటువంటి గ్రామం లేదు, పోనటువంటి జిల్లా లేదు 2 తెలుగు రాష్ట్రాలు. అవును. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు న్యూస్. ఒక ప్రజా సమస్య కాదు, లేకపోతే ప్రజలకు పనికొచ్చే సమస్య కాదు. పొద్దున్న లేస్తే అఘోరి 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 ఏదో మంత్రాలు వచ్చినట్టు ఇట్టి అనుకుంటా అట్ట అనుకుంటా తాయత్రులు తంత్రాలు అనుకుంటా ఏదో వేషాలు వేసుకుంటా నేను సనాతన ధర్మాన్ని రక్షించడానికి వచ్చినా అని చెప్పి కత్తులు పట్టుకొని మస్జిదులను కూల్చేస్తా, చర్చిలను కూల్చేస్తా, ఒక్క క్రైస్తవ ఉండడానికి వీల్లేదు, ఒక ముస్లిం ఉండడానికి వీల్లేదు అని స్టేట్మెంట్. నాకు అప్పుడు కూడా బాధ అనిపించలే. అయినా సరే నేను స్టార్టింగ్ లోనే ఫోన్ చేశాను, మీకు గుర్తుందా లేదు? అవును. స్టార్టింగ్ లో ఫోన్ చేసి అమ్మగారు ఓం నమ శివాయ అంటే హరహర మహాదేవ్ అని. సరే హరహర మహాదేవ్ అమ్మ